డిగ్రీ చదివి ఏదో ఒక కొలువు చూసుకుంటారు చాలా మంది. జరంత తిప్పలైనా పీజీ చేస్తే అంతకు మంచి జాబ్ దొరుకుతుందని అప్పులు చేసైనా పెద్ద చదువులు చదువుతారు. ఇంత చదివి సర్కారు కొలువు కొట్టాలంటే మళ్ళా కోచింగ్కు పోవాలి, మళ్ళా పైసలతోనే పని. కాబట్టి ఏదో కంపెనీలో కొలువుకి ఎక్కుదామని అనుకుంటారు. ఇక ఆడ ఏ షిఫ్ట్ ఉంటే ఆ షిఫ్ట్ కురకాలి, ఓ సెలవు ఉండదు ఏముండదు. పుసుక్కున అర్జెంట్ పనున్నా పోవాలంటే పెద్ద కథే ఉంటుంది. ఇంత చదివి ఇదేం కోసర నాయనా అనిపిస్తుంది. ఇంతకు ముచ్చటేందో చెప్పరాదు అంటుర్రా, చూడుర్రిగా. రైట్, వచ్చినోళ్ళకి వచ్చినట్టు అక్క పానీపూరి వేసుడు ఇల్లు గుమ్ముడు. బుడపూరలైతే కమ్మగునే అనుకుంటా దంచుడే దంచుడు. ఏ పానీపూరి బండి కాడికి పోయినా గిట్లనే ఉంటది అని అల్కగా తీసేసారు. ఓ పారి బోర్డు చూడుర్రి, ఎం ఫార్మసీ పానీపూరి వాలి. అవు అక్క ఎం ఫార్మసీ చదివి సొంత కాళ్ళ మీద నిలబడాలని కరీంనగర్ ఇట్లా పానీపూరి బండి పెట్టింది. పేరు పూర్ణిమ. కొలువు రాక చేసినీకమది కాదుల్లో, మునుపు పెద్ద పెద్ద స్కూళ్ళు కాలేజీల్లో చదువు చెప్పింది అక్క. నాకు స్కూల్ కన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇష్టం అన్నట్టు, ఒకరి కింద వర్క్ చేయడం కన్నా. గదన్నట్టు ఒకళ్ళ కింద మనం పని చేసుడేందని ఇంటి ఆయనకు పానీపూరి బండి ఉపాయం చెప్తే సరే నీ ఇష్టం అన్నాడట. అయితే అందరి లెక్క కాదు, ఏదో స్పెషల్ ఉండాలి కదా. ఆ స్టాల్లో వెరైటీ 6 ఫ్లేవర్స్ ఆఫ్ పానీతో స్టార్ట్ చేశాను అన్నట్టు. పుదీనా, జీరా, లసూన్, హింగ్, కటామీఠా, చిల్లీ. 6 తీర్ల పెట్టే వరకు మళ్ళా టేస్ట్ సుత మంచిగుండే వరకు ఎగబడి ఉరికొస్తున్నారు పబ్లిక్. ఇంత పెద్ద చదువు చదివి పానీపూరి బండి పెట్టుకున్నందుకు పబ్లిక్ సుత హిమ్మతిస్తున్నారు. స్టడీ పర్సన్ కదా ఒక లేడీ, ఇలాంటి ముందున్నది అనుకుని మనం సపోర్ట్ చేద్దామని కూడా మేము ఒకసారి విజిట్ చేసినాం. మా ద్వారా కూడా మేము కొంతమంది ఫాలోవర్స్ మేము కూడా చెప్పడం కానీ పబ్లిసిటీ చేయడం కానీ మేము కూడా చేస్తున్నాం. ఫుడ్ మంచి క్వాలిటీ ఉంటుంది, నీట్గా ఉంటుంది, శుభ్రత పాటిస్తాం. ఇక పొద్దుగాల ఇంటికాడ అన్ని తయారు చేసుకొని ఫ్లేవర్లన్నీ మిక్స్ పట్టుకొని మాపటీలు 5 గంటలకు బండి కాడికి వస్తే రోజుకు 2000 మిలుగుతున్నాయట. 1500, 2000 అలా మిగులుతున్నాయి సార్. ప్రతిరోజు ఒకేలాగా కాదు, అన్ని పొంగ. ఎం ఫార్మసీ పానీపూరి వాలి అని ఇన్స్టాలో వీడియోలు పెడుతుంటే చాలా మంది చూసి ఫాలో కొట్టి వచ్చి తినిపోతుర్రట. కానీ ఒంటి చేత్తో దందాన్ని ఉరికిస్తున్న పూర్ణిమక్క, నువ్వు సూపర్ అక్క.